హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ పే స్లిప్ని తొందరగా పొందే విధానం ఎలాగో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే సెర్చ్ బార్లో AIMS అని టైప్ చేయండి, సెర్చ్ కొట్టండి. మీకు ఎయిమ్స్ పోర్టల్ ఇండియన్ రైల్వేస్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని ఉంది చూసారు కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్లో మీకు విండో ఓపెన్ అవుతుంది. ఇదివరకే మీరు దీనిలో రిజిస్టర్ అవ్వకపోయినట్టయితే మీరు START క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి ఇక్కడ చెప్పిన నంబర్కి SMS చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఎయిమ్స్ పోర్టల్లో రిజిస్టర్ అయినట్టు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక పేజ్ కనిపిస్తుంది. మీరు మీ ఆధార్ నంబర్, మీ మొబైల్ నంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇచ్చిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రైల్వే సర్వర్స్లో మ్యాచ్ అయినట్టయితే మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది అని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏమొస్తుంది అంటే మీకు ఒక పాస్వర్డ్ పంపిస్తారు. సో మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ పాస్వర్డ్తో మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు సర్వీసెస్లో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ సర్వీసెస్లో జనరేట్ పే స్లిప్ అనే ఒక బటన్ ఉంటుంది. జనరేట్ పే స్లిప్, మళ్ళీ చెప్తున్నాను, జనరేట్ పే స్లిప్. అది క్లిక్ చేసిన తర్వాత ఏ నెలలో ఏ సంవత్సరానికి మీకు పే స్లిప్ కావాలో అక్కడ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ నొక్కితే మీకు మీ పే స్లిప్ జనరేట్ అవుతుంది. మీకేమన్నా డౌట్స్గా ఉంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.